ప్రభువైన క్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ప్రియులారా, మనం ఫార్మాస్యూటికల్ కంపెనీలో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్ని కనుక మనం చూసామనుకోండి, వారు ఎట్లా ఉంటారు, వారి యొక్క డ్రెస్సింగ్ విధానం ఎలా ఉంటుందంటే, వాళ్ళకి సెపరేట్గా ఒక సూట్ అనేది ఉంటుంది. ఆ సూట్ కూడా ఎట్లా ఉంటుందంటే, బాడీ మొత్తాన్ని కూడా కవర్ చేసే విధంగా ఉంటుంది. తల దగ్గర నుంచి అరికాళ్ళ వరకు కూడా ప్రతిదీ కూడా కవర్ అయ్యే విధంగా ఆ సూట్ అనేది వాళ్ళకు ఉంటుంది. మనం కళ్ళకి చూసుకున్నట్లయితే వాటికంటూ స్పెషల్గా కొన్ని గ్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా హెల్మెట్ ఉంటుంది, చేతికి గ్లౌజెస్ ఉంటాయి, కాళ్ళకి షూ ఉంటుంది. ఇట్లా వాళ్ళ బాడీ మొత్తాన్ని కవర్ చేసేటువంటి స్పెషల్గా ఒక సూట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ కనుక ఈ సూట్తో కాకుండా వాళ్ళు కనుక లోపలికి ఎంటర్ అయ్యారనుకోండి, ఎట్లా ఉంటుందయ్యా వాళ్ళ యొక్క పరిస్థితి అని మనం గమనించినట్లయితే, అక్కడ ఉన్నటువంటి కెమికల్స్ అనేవి వాళ్ళకి బాగా ఎఫెక్ట్ చేస్తుంది. అక్కడికక్కడ వాళ్ళకి వామిటింగ్స్ అవ్వచ్చు, లేదంటే కళ్ళు తిరగడం అవ్వచ్చు, లేదనంటే ఫీవర్ రావడం కావచ్చు, లేదంటే ఇంకా ఫిట్స్ రావడం కావచ్చు. ఇంకా కొన్ని దారుణమైనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి చోటు చేసుకుంటాయండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇంతకుముందు కరోనా టైంలో చూసాం. మరి కరోనా టైంలో కరోనా వచ్చినటువంటి పేషెంట్స్ దగ్గర కూడా డాక్టర్స్ వెళ్ళాలనంటే నార్మల్గా మనకులాగా ఒక షర్టు ప్యాంటు వేసుకుని వెళ్ళిపోతే కుదరదండి. మరి వాళ్ళకు కూడా ఏంటయ్యా అంటే ఒక సూట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ కనుక ఆ సూట్ వాళ్ళకి లేదనుకోండి, ఎట్లా ఉంటుందయ్యా అంటే ఆ వైరస్ అనేది వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యి వారి యొక్క ప్రాణాలు కూడా పోతాయి. మరి ఆ సూట్ వేసుకునే టైంలో ఆ సూట్ ఏమన్నా చాలా చల్లగా ఉంటుందా? లేదు, చాలా కష్టతరమైనటువంటి పని అది. అయినప్పటికీ వాళ్ళు వేసుకోవాలంటే ఖచ్చితంగా వేసుకోవాలండి. అయితే ప్రియులారా, మనం ఆలోచించేసినట్లయితే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళే ముందు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఏ వృత్తి అయినా మీరు తీసుకోవచ్చు, ఎటువంటి జాబ్ అయినా మీరు తీసుకోవచ్చు. అది ప్రమాదకరమైనటువంటి జాబ్ అని తెలిస్తే ఖచ్చితంగా వారికి ఒక సూట్ అనేది ఉంటుంది. అదేవిధంగా భూమి కింద లోపలికి వెళ్ళి సొరంగాల్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటుంది. వారి యొక్క డ్రెస్సింగ్ విధానం అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇట్లా ఏ యొక్క ప్రమాదకరమైనటువంటి జాబ్ చేయాలన్నా కానీ వారికంటూ సెపరేట్గా ఒక సూట్ ఉంటుంది. అదేవిధంగా పిల్లరా, మన గురించి కూడా ఆలోచించేసినట్లయితే దేవుడు కూడా మనకంటూ ఒక సూట్ ఇచ్చారండి. అవునా అంటే నిజం ప్రియులారా, దేవుడు మనల్ని భూమి మీదకి పంపించేటప్పుడు కూడా భూమి మీద నీకంటూ ఒక సూట్ ఉండాలి. ఆ సూట్ లేకుండా నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వెళ్ళావనంటే ఎఫెక్ట్ అయిపోతావు అని చెప్పేసి సెపరేట్గా స్పెషల్గా దేవుడు మనకు కూడా ఒక సూట్ అనేది డిజైన్ చేశారండి. అయితే మనం ఒకసారి చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం నుంచండి. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే దేవుడు కూడా మనకు ఒక సూట్ ఇచ్చారా అని అంటే ఇచ్చినట్లుగా మనం ఇక్కడ కనిపిస్తుందండి. దేవుడు కూడా మనకంటూ స్పెషల్గా ఒక సూట్ డిజైన్ చేశారు. దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకొనండి అంటున్నారు. మరి ఆ సూట్ ఎలా ఉందయ్యా అని మనం చూసామనుకోండి, అసలు ఆ సూట్ ఏంటి అని మనం చూసినట్లయితే మాట్లాడుతున్నారండి. 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని నిలవబడి, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయరు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండుడి. ఎంత బాగుందండి. దేవుడు మాట్లాడుతున్నారు. ఒక దట్టి అట, మీ నడాలికి ఒక సత్యమని ఒక దట్టి మీరు ఖచ్చితంగా ధరించుకోవాలి అని చెప్తున్నారు. అదేవిధంగా షూ కింద ఏం వేసుకోమంటున్నారో మనం చూసామనుకోండి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు. సమాధాన సువార్త వలనటువంటి సిద్ధ మనసట, అది జోడుగా ఎల్లప్పుడూ ఉండలేడండి. అదేవిధంగా ఈ సత్యం అనేది నడుంకి దట్టి,
దట్టి అంటే తెలుసు కదండి, ఒక బెల్ట్ టైపు. అది అట్లా ఎప్పుడు కూడా ఈ యొక్క సత్యాన్ని అనగా ఈ యొక్క వాక్యాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. సత్యం అనగా వాక్యం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. అదే ఈ సత్యం, ఈ వాక్యం ఎప్పుడు కూడా మన యొక్క నడుంకి అలా తగిలించుకోవాలంటే ఒక దట్టీలో ఎప్పుడు కూడా పెట్టుకోవాలట. అదేవిధంగా మనం చూసామనుకోండి, విశ్వాసం అనేటువంటి ఒక డాలు పట్టుకోవాలట. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా ఒక డాల్ అలా పట్టుకుని ఉండాలంటండి. ఆ డాలుతో దుష్టుని యొక్క అగ్ని బాణాలు వచ్చినప్పుడు ఆ డాలు పట్టుకుని వాటిని ఆపాలట. ఒకవేళ ఆ డాలు పట్టుకోకపోతే వెంటనే దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణాలన్నీ కూడా హార్ట్కి గుచ్చుకుంటాయో లేదంటే బాడీలో ఏ పార్ట్కి గుచ్చుకుంటాయో తెలియదులే, కానీ వెంటనే మనకి ఆపద అనేది ఖచ్చితంగా వస్తుంది. దానివలన మనం దుష్టుడి నుంచి ఖచ్చితంగా మనం ఎఫెక్ట్ అయిపోతాం. కాబట్టి దేవుడు చెప్తున్నారు, అయ్యా మీరు ఏం చేయాలి అంటే మీరు భూమి మీదకి వెళ్తున్నారు. మరి భూమి మీద మనం చూసుకున్నట్లయితే దారుణమైనటువంటి లోకం, పాపంతో నిండుకున్నటువంటి లోకం. మరి ఈ లోకంలో మీరు ఎలా ఉండాలి అంటే ఒక డ్రెస్ ఉండాలయ్యా మీకు. అందుకే నేను సెపరేట్గా డిజైన్ చేశాను. ఆ సూట్ మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. ఇదిగో విశ్వాసం అనేటువంటి డాల్ పట్టుకోండి, సత్యం అనేటువంటి దట్టి పట్టుకోండి, సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు అనేటువంటి జోడు తొనుక్కోండి. ఇంకా రక్షణ అను శిరస్త్రానమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును. రక్షణ అనేటువంటి శిరస్త్రానం ఉండాలట. ఎప్పుడు కూడా నీ తల మీద ఏముండాలి? రక్షణ ఉండాలంటండి. ఇంకా మాట్లాడుకుంటే ఖడ్గం, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం పట్టుకోవాలటండి. అంటే చూసారా ప్రియులారా, మరి ఇవన్నీ కూడా మనం ధరించుకుంటున్నామండి. ఆలోచించేయాలండి. ఒక చేత్తో ఆత్మ ఖడ్గమును పట్టుకోవాలి, ఒక చేత్తో డాలును పట్టుకోవాలి, విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. తల మీద ఎప్పుడు కూడా రక్షణ అనేటువంటి శిరస్త్రానం ఉండాలట. తర్వాత నీతి అనేటువంటి మైమరుపు తొడుక్కోవాలటండి. కొన్ని యుద్ధాలు చేసే వాళ్ళని చూస్తాం, వాళ్ళకంటే ఒక కవచంలో ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే కనుక ఆ ఆపోజిట్లో ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు ఏది అటాక్ చేసినా కానీ వాళ్ళ మీదకి వస్తుంది. ఒకవేళ వాళ్ళు దాంతో వాళ్ళు కవర్ చేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఏ రకమైనటువంటి బాణం వచ్చినా కానీ లోపలికి వెళ్ళదు, అక్కడికక్కడే ఆగిపోతుందండి. అదేవిధంగా ప్రియులారా, ఈరోజు దేవుడు చెప్తున్నారు, నీతి ఉండాలట, వాక్యం ఉండాలట, విశ్వాసం ఉండాలట, రక్షణ ఉండాలట. వీటన్నిటిని మీరు పట్టుకొని దుష్టుని జయించడానికి నిలవబడండి అంటున్నారు ప్రియులారా. వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కానీ ఏమవుతుందో తెలుసా? ఏదో ఒక రకంగా అపవాది అటాక్ చేస్తుంది. ఈరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, నాకు అంత విశ్వాసం లేదండి అన్నావు అనుకోండి, ఎలాంటి డాల్ ఎలా పట్టుకుంటారండి? డాల్ లేదనుకోండి, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, అటాక్ అయిపోతే అపవాది నీ మీదకి వేసేటువంటి బాణాలన్నీ కూడా బాణాలతో నువ్వు ఎఫెక్ట్ అయిపోతావు. అంటే ఒకటి ఉంది, ఒకటి ఉండకూడదు అనేది ఉండకూడదండి. ఈరోజు యాజ్ ఏ క్రిస్టియన్గా మరి చాలామంది మనలు ఎలా ఉన్నారంటేనండి, వాక్యం చదివితే ప్రార్థన చేయరండి, ప్రార్థన చేస్తే వాక్యం చదవరండి. లేదు అని అంటే కొంతమంది చర్చికి వెళ్ళారనుకోండి, వీటి జోలికి అసలు రారండి. నేను చర్చికి వెళ్తున్నాను కదండి. ఇంకొంతమంది దేవునికి కానుకలు వేస్తూ నేను చాలా చేస్తాను అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రియులారా, వీటిల్లో ఏ ఒక్కటి కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎప్పుడు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివే వాళ్ళగా ఉండాలి, ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆచరించే వాళ్ళగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళు కనుక వాటిల్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఆ ఫార్మాసిటికల్ కంపెనీలో కనుక వెళ్ళి వాళ్ళు కనుక ఈ సూట్లో ఏదో ఒకటి తీస్తారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్కి అన్నీ ఉన్నాయి కదా, నాకు కొంచెం కళ్ళు దురదొస్తున్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ స్పెట్స్ని వాళ్ళు తీస్తారనుకోండి, ఏమవుతుంది? కళ్ళ ద్వారా ఆ కెమికల్స్ అనేవి రియాక్ట్ అయిపోయి కళ్ళకి ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు పోతే ఇంకేముందండి, ఇంక లోకాన్ని చూడలేము. లేదు అని చెప్పేసి వాళ్ళు కనుక ఈ గ్లౌజెస్ కనుక వేసుకోలేదనుకోండి, ఆ చేతుల మీద పడి చేతులు కాలడమో లేదనంటే ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంటే చేతులు ఉండవు. లేదు అని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కనుక తీస్తారనుకోండి, ఏమవుతుంది ప్రియులారా? నాకు ఇవన్నీ ఎందుకు, నేను ఉండలేనని చెప్పేసి మొత్తం సూటే పక్కన పడేసి లోపలికి వెళ్ళారనుకోండి, శవాన్ని మోసుకొని వస్తారు బయటికి. అవునంటారా కాదంటారా? అదేవిధంగా ప్రియులారా, ఇది అర్థం కావడానికి ఆ విషయాన్ని చెప్పాను. మనం కూడా ఏం చేయాలి అంటే యాజ్ ఏ క్రిస్టియన్గా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉండాలండి. యుద్ధం చేసే వాళ్ళు ఎలా ఉంటారండి? శత్రువులు వస్తుంటే కాసేపు నాకు నిద్ర వస్తుందని పడుకుంటారా? లేదు ప్రియులారా, ఎప్పుడు కూడా ఎటు నుంచి వస్తారా అని చెప్పేసి చుట్టూ చూసుకుంటూ ఉంటారండి. అటు నుంచి వస్తారా, ఇటు నుంచి వస్తారా, అటు నుంచి వస్తారా, బ్యాక్ సైడ్ నుంచి వస్తారా, ఎటు నుంచి వస్తారని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అదేవిధంగా దేవుడు పోలుస్తూ మాట్లాడుతున్నారు అన్నమాట. మీరు కూడా ఏం చేయాలి అంటే యుద్ధం చేయాలట.
మనం భూమి మీదకి పోరాటం చేయడానికి వచ్చామట. అపవాదితో మనం పోరాటం చేయడానికి వచ్చాం కాబట్టి దేవుడు ఎక్కడా కూడా మనం ఎఫెక్ట్ అవ్వకుండా చాలా చక్కగా ఈ సూట్ని డిజైన్ చేశారండి. అయితే పిల్లలు, మరి మనం ఈ సూట్ని మన దగ్గర ఉంచుకుంటున్నామా? ఆలోచించండి. దేవుడు వీటికి కాస్ట్ కూడా పెట్టలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవాలనుకోండి, ఒక కోట్ కొనుక్కోవాలనుకోండి, వెళ్ళి 1000 రూపాయలు, 2000, ఇంకా రిచ్ కొనుక్కోవాలనుకోండి, రిచ్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. 10,000, 20,000, ₹1,00,000 వరకు కూడా వెళ్ళిపోతుంది. అలా దేవుడు కూడా, ఇదిగో నువ్వు డాల్ పట్టుకోవాలంటే నీకు ఖచ్చితంగా 10,000 అన్నారా? ఇదిగో నువ్వు దట్టి కట్టుకోవాలంటే నీకు ఖచ్చితంగా ₹1,00,000 అన్నారా? లేదు, ఇది చాలా పవర్ఫుల్, ఈ యొక్క శిరస్త్రాణం అనేది నీకు కావాలని నువ్వు ₹1,00,000 కట్టాలన్నారా? లేదండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేవుడు ఎక్కడ కూడా కాస్ట్ పెట్టలేదు. కాస్ట్ పెట్టకుండా చాలా చక్కగా డిజైన్ చేసి ఒక సూట్ని అక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈరోజు ఎవరిది లేట్? దేవుడిది లేటా? కాదు, ఈరోజు మనదే లేట్. మనం ఆ సూట్ దగ్గరికి వెళ్ళాలి. దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికి, అలా పట్టుకుని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారండి. తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము ప్రియులారా? ఆలోచించేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చేటువంటి ఈ సూట్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, అయ్యా, మాకంటూ కూడా తండ్రి మీరు ఒక డ్రెస్ డిజైన్ చేశారు. అది మేము తీసుకోవాలి, తీసుకోకపోతే చాలా కష్టం అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాయా. అవును తండ్రి, మరి అందరం కూడా తండ్రి విశ్వాసం అనేటువంటి డాల్ పట్టుకోవాలి తండ్రి. అదేవిధంగా తండ్రి సత్యం అనేటువంటి దట్టి పట్టుకోవాలి తండ్రి. మరి రక్షణ అనేటువంటి శిరస్త్రానాన్ని మేము ధరించాలయ్యా. మరి మీరు చెప్పినటువంటి ప్రతిదీ కూడా మేము ధరించి మీరు కోరుకున్నట్టుగా తండ్రి నిలబడి అపవాదిని తండ్రి మేము జయించడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ, దేవ మరి యొక్క వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని అడుగుతూ, అదేవిధంగా తండ్రి ఇంత ఉదయకాల సమయంలో తండ్రి ఇంత అద్భుతమైనటువంటి మాటలు మాతో తండ్రి మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీకు తండ్రి మరలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, మీ చిత్తమైతే రేపు దాన్ని మేము కలుసుకోవడానికి సహాయం చేయమని అడుగుతూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.